బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందితే వీళ్ళ పీటలు కదులుతాయి. కాబట్టి రేపు ఈ మున్సిపాలిటీ ఎన్నికలే కాదు, సర్పంచే కాదు, ఎంపీటీసీ కాదు, జడ్పీటీసీ కాదు, వీటికే పరిమితం గారు బీసీలు. రేపు ఎమ్మెల్యే సీటుకి ఎసరు పెడతారు, ఎంపీ ఎమ్మెల్సీ సీట్లకు కూడా ఎసరు పెడతారు అనే భయాన్ని వాళ్ళలో కలిగింది. కలగబట్టే ఇట్లాంటి ఓసీ జేఏసీలు, ఓసీల పేరుతోటి మొన్న బుట్టంగారు మాధవరెడ్డి రెడ్డి జాగృతి పేరుతోటి మన హైకోర్టులో కేసులు వేపియడం, సుప్రీంకోర్టులో మాట్లాడడం, రకరకాల ప్రయత్నాలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఈ కుయుక్తులు చేస్తున్నారో మాకు అర్థమవుతా ఉంది. మీరు లంగ మాటలు, దొంగ మాటలు ఇంతకాలం ఇన్నేళ్ళు 70 ఏళ్ళు, 78, 79 సంవత్సరాలు మా బీసీలను నిట్టనిలున్న దోచుకొని మీకు జెండాలు మోయడానికి, కరపత్రాలు పంచడానికి, పోస్టర్లు వేయడానికి, మీరు మైకులు పెట్టడానికి, మీకు రకరకాల ఊడిగం చేసినటువంటి బీసీలని ఇంత నిట్టనిలువున అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకునే పరిస్థితులు చైతన్యవంతులేరు బీసీలు. మేము మిమ్మల్ని అడుగుతా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు 2 సార్లు విహారయాత్ర పోయొచ్చినావు కదా రేవంత్ రెడ్డి, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర. ఎందుకు రాహుల్ గాంధీ రాలే? ఎందుకు మన మల్లికార్జున ఖర్గే రాలే? ప్రియాంక గాంధీ రాలే? సోనియా గాంధీ రాలేదు ఆ మీటింగ్కి? అంటే నువ్వు విహారయాత్ర పోయినట్టు పోయొచ్చి ఇక్కడ గాంధీ భవన్లో టీం అంతా కూడా మళ్ళీ జంతర్ మంతర్ పోయి మళ్ళీ జంతర్ మంతర్ నుంచి గాంధీ భవన్కి వచ్చిన టీం తప్ప పార్లమెంట్లో ఇప్పటికి కూడా 234 మంది ఇండియన్ కూటమికి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక్కనాడు కూడా చర్చ జరపలేదు. మొన్న కూడా జరిగిన సమావేశంలో రేపు 28 నుంచి కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. తక్షణమే రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, 42% పట్టానికి క్లారిటీ ఉంటే, నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలన్నటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ప్రతిపక్షాలని, బీసీ సంఘాలని పార్లమెంట్ తీసుకపో, మోడీని కలువు, బీజేపీలో కలవు, అన్ని ప్రతిపక్షాలతోటి ఎందుకు చేయదో బీజేపీని అప్పుడు ముద్దాయి చేస్తారు. పొలిటికల్గా మిమ్మల్ని మోసం చేయాలన్న ప్లాన్ అంటారా? అంటే బేసిక్గా 3 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రగా మీరు చెప్పేది కూడా అదే కదా. 3 పార్టీల నుంచి కూడా ఏ ఒక్కరు కూడా మీ తరపు నుంచి మాట్లాడే పరిస్థితి లేదు 42%. అంటే పొలిటికల్గా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నమా ఇదంతా? ఖచ్చితంగా. ఎందుకంటే అప్పట్లెక్కలేరు, ఎడ్డి జనం కాదు బీసీలు, చైతన్యవంతులేరు. మా దాంట్లో కూడా యువకులు అందరూ కూడా రాజకీయంగా స్పృహ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఉద్యోగాలలో కావచ్చు, రాజకీయం కావచ్చు, విద్యలో కావచ్చు, అన్ని రంగాల్లో మాకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మాకెందుకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది? మిగతా వాడు కరకల్లాడుతూ ఉండు, వారికి భూములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, టీవీలు ఉంటాయి, పేపర్లు ఉంటాయి. ఈ దోపిడి కులాలకి మొత్తం సర్వసంపద గుండెపీను నుండి హెలికాప్టర్ తయారు చేసినటువంటి అన్ని యంత్రాంగం వాళ్ళ దగ్గర ఉంటుంది. మేము ఇంకా తాళ్ళు ఎక్కుకోవాలి, కళ్ళు గీసుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెలు కాసుకోవాలి, మన బట్టలు ఉతకాలి, బట్టలు నేయాలి, రకరకాల చేతి వృత్తులకు ఎందుకు పరిమితంగా ఉండాలి, సేవా కులాలకు ఎందుకు పరిమితంగా ఉండాలి అనేటువంటి చైతన్యం బీసీలలో వచ్చింది. రాబట్టే ప్రశ్నిస్తున్నారు. కాబట్టే మనం చూసాం గ్రామ పంచాయతీలో దాదాపు 51 పాయింట్ చిల్లర సర్పంచ్ గెలిచి మాకు ఇచ్చింది 17%. ఇక జనరల్ స్థానాల్లో కూడా చైతన్యం పెరిగింది. అగ్ర కులాలు ఏం చేసినాయి?